ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీటెక్. ఈ వీడియోలో నేను ట్రాన్సిస్టర్ ఆసిలేటర్ ఆర్ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్ని లైవ్ వైర్లో డిజైన్ చేసి అవుట్పుట్ వెరిఫై చేసి, అదేవిధంగా ఇక్కడ డిజైన్ చేసిన సర్క్యూట్కి పీసీబీ విజార్డ్లో పీసీబీని ఎలా డిజైన్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, పీసీబీ విజార్డ్ని డబుల్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ పీసీబీ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసుకున్నాను. అగైన్ ఈ పీసీబీ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ని డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ సర్క్యూట్ని క్లిక్ చేసి అగైన్ ఈ లైవ్ వైర్ విజార్డ్ని మ్యాక్సిమైజ్ చేసి నెక్స్ట్ ఇక్కడ లైవ్ వైర్ కాంపోనెంట్ గ్యాలరీని రైట్ సైడ్కి మూవ్ చేసి ఇలా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఎల్ఈడిని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎల్ఈడిని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ జూమ్ చేయాలనుకున్నాం కాబట్టి జూమ్ టూల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మౌస్ లెఫ్ట్ క్లిక్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ప్యాన్ టూల్ని సెలెక్ట్ చేసి దీన్ని ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను రెసిస్టర్స్ని ఇక్కడ కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ప్యాసివ్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి అగైన్ రెసిస్టెన్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ 680 ohmsగా సెట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ డబుల్ క్లిక్ చేసి అగైన్ ఇక్కడ వాల్యూ అని టైప్ చేసి 680 ohm కాబట్టి ఇక్కడ ఓమ్గా సెట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇంకొక రెసిస్టర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి అగైన్ ఈ రెసిస్టెన్స్ వాల్యూ 15 kilo ohmగా సెట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ 15 టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిస్క్రీట్ సెమీకండక్టర్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసి అగైన్ ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. అగైన్ ఈ ట్రాన్సిస్టర్ని నేను హారిజాంటల్ ఫ్లిప్ చేయాలనుకున్నా అంటే మిర్రర్ ఇమేజ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ అరేంజ్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, మిర్రర్ అన్న క్లిక్ చేసుకోవచ్చు లేదా షార్ట్ కట్ కీ వచ్చి కంట్రోల్ జే అన్న క్లిక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను కంట్రోల్ జేని ప్రెస్ చేసి ఇక్కడ మిర్రర్ ఇమేజ్గా సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కెపాసిటీని యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ యారోని క్లిక్ చేసి అగైన్ ప్యాసివ్ కాంపోనెంట్స్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి అగైన్ ఇక్కడ కెపాసిటీని సెలెక్ట్ చేసి దీన్ని రొటేట్ చేయాలనుకున్నాం కాబట్టి రొటేట్ లెఫ్ట్ అయినా చేయొచ్చు, రొటేట్ రైట్ అయినా చేయొచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను రొటేట్ లెఫ్ట్ చేయాలనుకున్నాం కాబట్టి ఈ సింబల్ అన్న క్లిక్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ అన్న క్లిక్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, నేను ఈ కెపాసిటర్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఈ పర్టికులర్ రెసిస్టర్ నుంచి ఈ కెపాసిటర్కి అగైన్ ఈ పర్టికులర్ ఎల్ఈడి నుంచి ఇక్కడ ఈ రెసిస్టర్కి అగైన్ ఈ పర్టికులర్ ఎల్ఈడి క్యాథోడ్ నుంచి రెసిస్టర్కి అగైన్ ఈ రెసిస్టర్ నుంచి ఈ ట్రాన్సిస్టరు క్యాథోడ్కి అగైన్ ఈ పర్టికులర్ కెపాసిటర్ నుంచి ఈ కంబైనింగ్ పాయింట్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎల్ఈడి కార్డ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మోడల్స్లోకి వెళ్ళి ఈ ఎల్ఈడి కలర్ వచ్చి రెడ్గా సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ రెడ్ కలర్ సెలెక్ట్ అయింది కాబట్టి యాస్టేజ్కి అలానే ఉంచేసాను. అగైన్ ఇక్కడ ట్రాన్సిస్టర్ కార్డ్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మోడల్స్ని క్లిక్ చేసి ఇక్కడ 2N2222A ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇవే కాంపోనెంట్స్ ఇక్కడ మిర్రర్ ఇమేజ్గా తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదే కాంపోనెంట్స్తో ఇక్కడ మనం కనెక్ట్ చేసుకుందాము. కాబట్టి ఫస్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ సెలెక్ట్ చేసి కాపీని క్లిక్ చేసి అగైన్ పేస్ట్ని క్లిక్ చేసి ఇక్కడ రెసిస్టర్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ పర్టికులర్ ఎల్ఈడిని సెలెక్ట్ చేసి కాపీని క్లిక్ చేసి అగైన్ పేస్ట్ని క్లిక్ చేసి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ పర్టికులర్ రెసిస్టర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కాపీని క్లిక్ చేసి అగైన్ పేస్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ రెసిస్టర్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను.
నెక్స్ట్ ఇక్కడ చూడండి కెపాసిటీ వాల్యూ చేంజ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ 100 మైక్రోఫారడ్ సెలెక్ట్ చేసి ఓకే చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కెపాసిటీని సెలెక్ట్ చేసి కాపీని క్లిక్ చేసి పేస్ట్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఈ పర్టికులర్ కెపాసిటర్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఎల్ఈడి క్యాథోడ్ నుంచి రెస్ట్కి నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఈ కెపాసిటర్ని టాప్కి ఇలా మూవ్ చేసుకున్నాను. అగైన్ ఈ పర్టికులర్ రెసిస్టర్ నుంచి ఇక్కడ ఈ కెపాసిటర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ రెసిస్టర్ నుంచి కెపాసిటర్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ రెసిస్టర్ నుంచి ఈ పర్టికులర్ ఎల్ఈడి యానోడ్కి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఈ 2 రెసిస్టర్ని ఇలా కంబైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ ఎల్ఈడిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మోడల్స్ని సెలెక్ట్ చేసి ఈ పర్టికులర్ ఎల్ఈడి కలర్ వచ్చి గ్రీన్గా సెట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ట్రాన్సిస్టర్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి కాబట్టి ట్రాన్సిస్టర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ కాపీని క్లిక్ చేసి అగైన్ పేస్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ దీన్ని ప్లేస్ చేసి మిర్రర్ ఇమేజ్ అంటున్నాం కాబట్టి కంట్రోల్ జేని ప్రెస్ చేసి మిర్రర్ ఇమేజ్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ట్రాన్సిస్టర్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ట్రాన్సిస్టర్ కలెక్టర్ టెర్మినల్ నుంచి ఇక్కడ రెసిస్టర్కి కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ట్రాన్సిస్టర్ని కొంచెం బాటమ్కి మూవ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ట్రాన్సిస్టర్ని కొంచెం బాటమ్కి మూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ట్రాన్సిస్టర్ బేస్ టెర్మినల్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి అగైన్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ వైర్ని సెలెక్ట్ చేసి దీన్ని కొంచెం ప్రాపర్గా అడ్జస్ట్ చేద్దాం కాబట్టి ఇక్కడ చూడండి ఈ నోడ్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ నోడ్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఈ పర్టికులర్ నోడ్ని కొంచెం ప్రాపర్గా ఇలా సెట్ చేసి అగైన్ ఈ నోడ్ని బాటమ్కి ఇలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ట్రాన్సిస్టర్ బేస్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ వైర్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ నోడ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ నోడ్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఈ పర్టికులర్ నోడ్ని కూడా ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ట్రాన్సిస్టర్ ఎమిటర్ టెర్మినల్స్ని రెండింటిని ఇలా కంబైన్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను యారోని క్లిక్ చేసి పవర్ సప్లైస్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను ఈ పర్టికులర్ ఇన్పుట్ ప్లేస్లో 9 volts కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పవర్ సప్లైస్లో బ్యాటరీ టెర్మినల్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసి అగైన్ ఈ బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి నేను కొంచెం దీన్ని సర్క్యూట్ని ప్రాపర్గా సెట్ చేస్తున్నాం కాబట్టి ప్యాన్ టూల్ని క్లిక్ చేసి ఇలా ప్రాపర్గా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ టూల్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆసిలోస్కోప్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి యారోని క్లిక్ చేసి మెజరింగ్ని క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఆసిలోస్కోప్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ ఛానల్ 1 కనెక్షన్ ఇక్కడ ఇవ్వాలనుకున్నాను. ఛానల్ 2 కనెక్షన్ ఇక్కడ కనెక్ట్ చేయాలనుకున్నాను కాబట్టి ఛానల్ 1 పాజిటివ్ టెర్మినల్ నుంచి నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఛానల్ 2 పాజిటివ్ టెర్మినల్ నుంచి ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఛానల్ 1 నెగిటివ్ ఛానల్ 2 నెగిటివ్ రెండింటిని కంబైన్ చేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ గ్రౌండ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కాపీని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ పేస్ట్ని క్లిక్ చేసి ఇక్కడ గ్రౌండ్ని ప్లేస్ చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి
ఛానల్ 2 ఈ నెగిటివ్ టెర్మినల్ని గ్రౌండ్ కనెక్ట్ చేశాను. అగైన్ ఛానల్ 1 ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ని ఇలా గ్రౌండ్కి కనెక్ట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం గ్రాఫ్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ ఆస్కిలోస్కోప్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ గ్రాఫ్ని క్లిక్ చేసి అగైన్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ 12, మినిమం వోల్టేజ్ -12, నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చి 2 seconds సెలెక్ట్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ గ్రాఫ్ను కూడా నేను ప్రాపర్గా ఇలా సెట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి నేను రన్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ రన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి అవుట్పుట్ వేవ్ ఫామ్ అబ్జర్వ్ చేయండి. ప్యారలల్గా ఇక్కడ మనకి ఎల్ఈడి అవుట్పుట్ కూడా అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే ఆల్టర్నేట్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ పల్సెస్ అనేటివి జనరేట్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను సిమ్యులేషన్ స్టాప్ చేశాను. ఫ్రెండ్స్ ఇదే సర్క్యూట్కి పీసీబీని ఎలా డిజైన్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాబట్టి టూల్స్ని క్లిక్ చేసి కన్వర్ట్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిజైన్ టు ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ నోని సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి అగైన్ కన్వర్ట్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పీసీబీ విజార్ని ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కాంపోనెంట్స్ అనేటివి ఆటోమేటిక్గా అక్కడ ప్లేస్ అవుతూ ఉన్నాయి. వన్స్ ఆటోమేటిక్గా అక్కడ ప్లేసింగ్ అయిన తర్వాత 100% రూటింగ్ అనేది కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి రియల్ వరల్డ్లో ఈ విధంగా ఉంటుంది, ఆర్ట్ వర్క్లో ఈ విధంగా ఉంటుంది, అన్పాపులేటెడ్ ఫార్మేట్లో ఈ విధంగా ఉంటుంది, ప్రోటోటైప్లో ఈ విధంగా ఉంటుంది. మోర్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ షోల్డర్ సైడ్ ఆర్ట్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. అగైన్ బోర్ని క్లిక్ చేసినట్లయితే కాంపోనెంట్ సైడ్ ఆర్ట్ వర్క్ ఈ విధంగా ఉంటుంది. అగైన్ బోర్ని క్లిక్ చేసినట్లయితే సిల్క్ స్క్రీన్ ఆర్ట్ వర్క్లో ఈ విధంగా ఉంటుంది. అగైన్ బోర్ని క్లిక్ చేసినట్లయితే క్లాసిక్గా ఈ విధంగా ఉంటుంది. అగైన్ మోర్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ ఫార్మేట్స్ ఉంటాయి, ఏ ఫార్మేట్ కావాలో ఆ ఫార్మేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి నేను పీసీబీ విజార్డ్ని మినిమైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ సిమ్యులేషన్ని స్టార్ట్ చేసుకున్నాను, అంటే రన్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నార్మల్గా ఇలా ఉంది కదా, ఒకవేళ వోల్టేజ్ లెవెల్స్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ వోల్టేజ్ లెవెల్స్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ ఫ్లో ఎలా ఉందో వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ కరెంట్ ఫ్లోని క్లిక్ చేసుకోవాలి. అగైన్ లాజిక్ లెవెల్స్ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ లాజిక్ లెవెల్స్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మోర్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి, ఏది కావాలో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి నేను సిమ్యులేషన్ స్టాప్ చేసుకున్నాను. ఒకవేళ మనం ఈ సర్క్యూట్ని మనం సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోల్డర్ని ఇక్కడ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సర్క్యూట్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ సర్క్యూట్ నేమ్ అనేది టైప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఒకవేళ ఈ సర్క్యూట్ ఓపెన్ చేయాలనుకుంటే మనం ఫైల్లోకి వెళ్ళి న్యూని క్లిక్ చేసినట్లయితే మనకి న్యూ విండో ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసి అగైన్ లొకేషన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఫోల్డర్ని డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ ఎక్కడైతే ఉంటుందో ఆ సర్క్యూట్ డయాగ్రామ్ని సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ట్రాన్సిస్టర్ ఆసిలేటర్ ఆర్ అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ సర్క్యూట్ని లైవ్ వైర్లో డిజైన్ చేసి మనం అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు డిజైన్ చేసిన సర్క్యూట్కి మనం పీసీబీ విజార్డ్లో జనరేట్ చేసుకోవచ్చు.